గురజాల పల్నాడు రాజకీయాల్లో కీలక నియోజకవర్గం. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయనే చర్చ సాగుతోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలు, పారిశ్రామిక సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు, అనుచరుల జోక్యం, షాడో టీం హవా, ఇలా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చుట్టూ పలు రాజకీయ ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక ఈ ఆరోపణలు ఏంటి? వాటిపై అధికార పార్టీ వివరణ ఏంటి? ఆరోపణలు, విమర్శల మధ్య అసలు వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేరు మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. గతంలో అక్రమ మైనింగ్ ఆరోపణలతో వాస్తవాల్లో నిలిచిన ఆయనపై ఇప్పుడు మరోసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కంటే మైనింగ్, పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ప్రజల కోసం పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వర్గం చెప్తుండగా, నియోజకవర్గంలో అధికార చెలామణి వేరే వ్యక్తుల చేతుల్లో ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గురజాల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఎరపతినేని శ్రీనివాసరావుపై గతంలో నమోదైన అక్రమ మైనింగ్ కేసులు ఇప్పటికీ రాజకీయంగా చర్చకు వస్తూనే ఉన్నాయి. అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ వ్యవహారం పల్నాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే వర్గం పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ప్రతి ఎన్నికల సమయంలో ఈ అంశం మరోసారి రాజకీయ చర్చగా మారుతుంది. గురజాల పరిసర ప్రాంతాల్లోని సిమెంట్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రవాణా కాంట్రాక్టులు, మైనింగ్ కార్యకలాపాలలో అనుచరులకు ప్రాధాన్యం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నారంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఖండిస్తూ ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని చెప్తున్నారు. దీంతో పారిశ్రామిక వర్గాల్లోనూ ఈ అంశం చర్చకు దారితీసింది. గురజాల రాజకీయాల్లో మరో ప్రధాన చర్చ షాడో టీం. అలాగే ప్రత్యర్థుల ఆరోపణల ప్రకారం ఎమ్మెల్యే కుమారుడు ఎరపతినేని నిఖిల్, ప్రధాన అనుచరుడు నెల్లూరు శ్రీను నియోజకవర్గంలోని కీలక వ్యవహారాలలో ప్రభావం చూపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, మైనింగుకు సంబంధించిన అంశాలు, స్థానిక రాజకీయ నిర్ణయాలలో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఏ ప్రజాప్రతినిధికైనా అభివృద్ధే ప్రధాన లక్ష్యం కావాలి. కానీ గురజాలలో మాత్రం వరుస ఆరోపణలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ప్రజల కోసం పని చేస్తున్నానని అధికార పార్టీ చెప్తుండగా, మరోవైపు అక్రమ మైనింగ్, పారిశ్రామిక ఒత్తిళ్లు, షాడో వ్యవస్థ నడుస్తుందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలో ఎంత నిజముంది, వాటిపై అధికారిక విచారణలు ఏం చెప్తున్నాయి అన్నది పక్కన పెడితే, ప్రజలు మాత్రం అభివృద్ధి, పారదర్శక పాలననే కోరుకుంటున్నారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చుట్టూ వినిపిస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలు, పారిశ్రామిక సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు, అనుచరుల జోక్యం, షాడో టీం హావాపై జరుగుతున్న ప్రచారం, ఇవన్నీ ప్రస్తుతం పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు నిజం ఏంటన్నది సంబంధిత దర్యాప్తులు, అధికారిక విచారణల ద్వారానే తేలాల్సింది. కానీ గురజాల ప్రజలు మాత్రం రాజకీయ రచ్చ కాదు, పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారు.